శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో వైఎస్ఆర్సీపీ హయాంలో బడా కుట్ర జరిగినట్లు ఏడాది పాటు దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే దాన్ని పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీల సంస్థలు, ఇక ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తుల నెట్వర్క్ గొలుసును 10కి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికితీసింది. అంటే తీగలాగితే డొంక గదిలిందనమాట. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏర్పరిచిన సిట్ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై తుది ఛార్జ్షీట్ని ఈ నెల 23న నెల్లూరు ఏసీపీ కోర్టులో సమర్పించిన సంగతి అందరికీ తెలిసిందే. 2019 నుంచి 2024 మధ్య టీటీడీకి సరఫరా అయిన నెయ్యి నమూనాల్లో నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ప్రయోగశాల విశ్లేషణలో తేలిందని సిట్ వెల్లడించింది. భగవాన్పూర్లోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్లో 2019 నుంచి 2024 వరకు 68,17,000 కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ తెలిపింది. పోమిల్ జైన్, విపిన్ జైన్ వారి ఉద్యోగులైన మోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశీష్ రోహిలాలతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారు. ఇక గుజరాత్లోని ఎన్డీడీ కాఫ్ ఆనంద్ సంస్థ 2025 నుంచి మార్చి 27న ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని ధృవీకరించింది. టీటీడీ సేకరించిన నెయ్యి నమూనాల్లో ప్రధానంగా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ ఉందని, అలాగే బుట్యారిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిఏ హోదాలో ఉన్న చిన్నప్పన్న టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల విషయంలో కీలకంగా వ్యవహరించారని అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కి 35% సరఫరా ఆర్డర్లు అధిక ధరలకు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పను 50 లక్షల లంచం తీసుకున్నారని సిట్ వెల్లడించింది. టీటీడీ అధికారులు సుబ్రహ్మణ్యం, నటేష్ బాబు, అనిల్ కుమార్, ఈశ్వర్ రెడ్డి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలినా ఆ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టారని స్పష్టం చేసింది. దేవుడినే దోచుకుంటున్నారు అంటే వీళ్ళు సామాన్య జనాన్ని ఎంత దోచుకొని ఉండాలి?